కొడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఆకిపోగు ప్రభాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం తనను కాదని బొగ్గుల దస్తగిరికి కొడుమూరు టీడీపీ టికెట్ కేటాయించడంతో మనస్తాపానికి గురైన ఆకిపోగు ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. గత 15 ఏళ్లుగా కొడుమూరు టీడీపీకి ఇన్ఛార్జ్ గా ఉన్న తనకు ఈసారి టీడీపీ అధిష్టానం అన్యాయం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో చికిత్స పొందుతున్న ఆకిపోగు ప్రభాకర్ భార్య మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం తమ కుటుంబానికి న్యాయం చేయాలని కన్నీటి పార్యంతం చెందుతున్నారు. నమస్కారం అన్న. కోడుమూరు ఏసీ నియోజకవర్గంలో ఆకిపోగు ప్రభాకర్ అంటే తెలియని వ్యక్తి ఎవరుండరు. ఈరోజు ఆయనకి ఇంత అన్యాయం జరిగింది. ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మా పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నమ్ముకొని పార్టీ జెండాను మోసిన వ్యక్తికి మీరిచ్చే ఫలితం ఏదైనా? మా భార్య పిల్లలు ఏమైపోవాలి అన్న? దయచేసి మీరు మరొకసారి టికెట్ విషయం గురించి పునరాలోచించండి. ఆయన ఇంత ప్రెజర్కి తట్టుకోలేక టికెట్ వస్తుందని ఆశపడి టికెట్ రాని పక్షంలో అది బొగ్గుల దస్తగిరి ఎవరో తెలియదు, ఏ కార్యక్రమాలు చేయలేదు, అటువంటి వ్యక్తికి టికెట్ ప్రకటించడం వల్ల బాధకు వేదనకు గురై మందు తాగినాడన్న. ఇప్పుడు ఆయన లేకపోతే నాకు 3 ఆడపిల్లలు. మా పరిస్థితి ఏంటన్నా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏ తప్పు చేసినాడన్నా? మీరు ఇంత శిక్ష విధించినారు. ఎన్నిసార్లు 3 సార్లు టికెట్ పోయినా కూడా మేము బాధపడలేదన్నా. ఈసారి ప్రాణం పెట్టి పని చేసినాడు. మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచించినారు అన్న? మీరు 53 రోజులు అక్రమ నిర్బంధంలో ఉన్నప్పుడు ఈ నాయకులు ఏమైనారన్నా? మా ఆయన మాత్రమే ప్రతి మండలంలో ఉన్న ప్రతి కార్యకర్తను పోగు చేసి నిరాహార దీక్షలో రోడ్డు మీద పడ్డాడన్న. మీకోసం ఫైట్ చేసినాడు. మేము కూడా ఇంట్లో ఎంత వేదన, మా పిల్లలు ఎంత భరించినారన్న. అయ్యో, రాష్ట్రాన్ని మంచిగా పాలించే వ్యక్తి ఈ విధంగా నిర్బంధించబడ్డాడు అని జగన్ని ఎంతగానో తిట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎందుకన్నా ఒక్కసారి ఆలోచించలేకపోయినారు? నా భర్త చేసిన తప్పేంటి? నా భర్త ఎందుకు మీరు ఇంత వేదనకు గురి చేస్తున్నారు? పార్టీ కోసం పనిచేస్తుందిక 30 సంవత్సరాలుగా ఒకే పార్టీలో నిజాయితీగా పనిచేస్తుందికి మా ఆయనని మీరు పక్కన పెడతారా? ఒక్కసారి నియోజకవర్గంలో ఉండే ప్రజల గురించి మీరు ఆలోచించినారా అన్న? ప్రతి కార్యకర్త ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రతి కార్యకర్తకి మీరు ఏం చెప్తారన్న? విష్ణు అనే ఒక వ్యక్తికి నీ పార్టీ కార్యక్రమాలు చేసినాడా? ఎంతసేపు ఉన్న విష్ణు వర్గం విష్ణు ఆదేశాలు సార్గా అంటారు. మా ఆయన చంద్రబాబు నాయుడు ఆదేశాల కోసం పనిచేసినాడు. మీరు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినాడు. మీరు మాకు ఇచ్చే శిక్ష ఇదే అన్న. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అన్న, ఒక్కసారి ఆలోచించండి. కార్యకర్తల మనోభావాల మీద దెబ్బ పడుతుంది. ఈయనని నమ్ముకున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారన్న. పక్క చూపులు చూస్తున్నారు ఇప్పుడు. దయచేసి ఒక్కసారి ఆలోచించి మా ఆయనకి టికెట్ అయ్యండి అన్న. ప్లీజ్ అన్న. లోకేష్ గారికి కూడా తెలుస్తున్నామన్నా. అన్న, మీరు ఆడబిడ్డల ఆవేదనని మీరు గుర్తిస్తారనుకున్నా, కానీ ఆడబిడ్డలు నమ్మకు 4 బిడ్డలు. మీరు ఏం చెప్తారన్నా నాకు? మీరు నాకేం చెప్తారు? నా భర్త ఇప్పుడు చావుబతుకుల మధ్యలో ఉన్నాడు. నా భర్తకి మీరు ఏమి హామీ ఇస్తారు? నా భర్త అయిన తర్వాత మేము ఎట్లా బతకాలి? మీరు ఒకసారి ఆలోచించండి అన్న. కరెక్ట్, నా భర్తకి మంచి హెల్ప్ చేయండి. నా భర్తకి టికెట్ అనుగ్రహించండి అన్న, ప్లీజ్. ఇది ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను అన్న. మీరు ఇస్తారని ధైర్యంతో ఉంటున్నామన్నా.